కొణిదెల సుస్మిత ఖైదీ నెంబర్ 150 కాస్ట్యూమ్ డిజైనర్, కొణిదెల నిహారిక ఖైదీ నెంబర్ 150 టీంని ఇంటర్వ్యూ చేసిన యాంకర్. వీళ్ళు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కూడా ఓన్ ఐడెంటిటీ కోసం విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంతేకాదండి, అదే రేంజ్లో అల్లరి కూడా చేస్తారు. నిహారిక యాంకర్గా ఉన్నప్పుడే తన చలాకీతనంతో ఇన్నోసెంట్ అల్లరితో అలరించేది. కానీ డైలాగ్ విత్ ప్రేమలో మాత్రం కొణిదెల సుస్మిత కూడా అదే రేంజ్లో అల్లరి చేసేసింది. ఖైదీ నెంబర్ 150 సినిమాని సెకండ్ టైం ఓన్లీ కాస్ట్యూమ్స్ కోసమే చూశానంటూ చెప్పిన నిహారికని ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య కాస్ట్యూమ్స్ పరంగా ఉన్న డిఫరెన్స్ చెప్పమంటే, ఒక క్యారెక్టర్కి ఎప్పుడూ జేబులో పెన్ ఉంటుంది, మరో క్యారెక్టర్కి చేతిలో పేపర్స్ ఉంటాయంటూ వెరైటీ సమాధానం చెప్పింది. దీంతో ఆమెకు అద్దరిపోయే కౌంటర్ ఇచ్చింది సుస్మిత. ఇక తనలోని హిడెన్ టాలెంట్ అయిన మిమిక్రీని ఈ షోలో రివీల్ చేసింది నిహా. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెబుతూ ఖుషీ సీన్ యాక్ట్ చేసి చూపిస్తూ సందడి చేసింది. చిరుని డాడీ అని ఎందుకు పిలుస్తుందో చెప్పిన నిహారిక వర్మ కామెంట్స్ని మాత్రం ఫుల్ లైట్ తీసుకుంది. ఇక చిరు స్ట్రాంగ్నెస్ తెలియజేసే ఓ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సుస్మిత. అల్లరిగా ఆహ్లాదకరంగా సాగిపోయిన కొణిదెల సిస్టర్స్ ఫుల్ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మూవీస్లో February 1 నుండి అందుబాటులో ఉంటుంది. డోంట్ మిస్ టు వాచ్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.